భాగ్యనగరంలో ప్రముఖ పారిశ్రామిక కేంద్రమైన జీడిమెట్టలో ఒక్కసారిగా మంటలు చెలరేగడం స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. ఇక్కడ ఒక వేస్ట్ కెమికల్ గోదాంలో అకస్మాత్తుగా భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గోదాంలో నిల్వ ఉంచిన రసాయనిక వ్యర్థాలు కావడంతో మంటలు క్షణాల్లోనే పరిసర ప్రాంతాలకు వ్యాపించాయి. దట్టమైన నల్లటి పొగ ఆకాశమంతా కమ్ముకోవడంతో కిలోమీటర్ల దూరం వరకు ఈ ప్రమాద తీవ్రత స్పష్టంగా కనిపిస్తుంది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమయ్యారు. దాదాపు 4-5 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే గోదాంలో ఉన్నది కెమికల్ వ్యర్థాలు కావడంతో మంటలు అంత సులువుగా తగ్గడం లేదు. నీటితో పాటు ప్రత్యేకమైన ఫోమ్ ఉపయోగించి అగ్ని కిరణను ఆర్పేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. సహాయక చర్యల్లో ఎటువంటి ఆటంకం కలగకుండా పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన గోదాం పారిశ్రామిక వాడలో ఉన్నప్పటికీ సమీపంలోనే జనావాసాలు ఉండటంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రసాయనాలు కాలుతుండటంతో వెలువడుతున్న ఘాటైన వాసన వల్ల ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారిందని పలువురు వాపోతున్నారు. విషవాయువులు వ్యాపించాయని భయంతో చాలామంది ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. ఎగిసిపడుతున్న మంటలను చూసి స్థానికులు కంటి మీద కునుకు లేకుండా భయాందోళనకు వ్యక్తం చేస్తున్నారు. మాకు మార్నింగ్ ఫైర్ యాక్సిడెంట్ అయిందని ఫోన్ వచ్చింది. మార్నింగ్ 7:40, 7:35 ఆ టైంలో మేము వచ్చేసరికి భారీ ఎత్తున స్మోక్ వస్తుంది. వెంటనే ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ వాళ్ళకి, హైడ్రా వాళ్ళకి అందరికీ వాళ్ళ హెల్ప్తో ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. అందరికీ 6 ఫైర్ ఇంజన్లు వచ్చినాయి. దాదాపు కంట్రోల్ అయింది. ఇంకా లోపల ఉన్నటువంటి కెమికల్ ఆ హీట్ వల్ల ఇంకా పొగ వస్తుంది. అన్ని డిపార్ట్మెంట్లు కలిసి పక్కకి స్ప్రెడ్ కాకుండా ఇమ్మీడియట్లీ ఆపడం జరిగింది. లోపల ఏమైనా వర్కర్లు కానీ ఎవరైనా ఉన్నారేమోనని వెరిఫై చేస్తున్నాము. ఇప్పటి వరకు అయితే ఎవరికి గాయాలు కావడం కానీ ప్రాణహాని కానీ జరగలేదు. చుట్టుపక్కల కూడా ఈ స్మోక్ వల్ల కూడా ఏమైనా ఇబ్బంది ఉంటుందని చెప్పి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ట్రాఫిక్ కూడా ఇక్కడికి రాకుండా రెగ్యులేట్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి మంటలను అదుపు చేయడమే లక్ష్యంగా యంత్రాంగం పనిచేస్తోంది. అయితే ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేక కెమికల్స్ మధ్య జరిగిన రియాక్షన్ వల్ల పుట్టిన వేడి కారణంగా జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. ప్రమాద సమయంలో గోదాంలో ఎంతమంది కార్మికులు ఉన్నారనే విషయంపై కూడా ఆరా తీస్తున్నారు. పూర్తి స్థాయి విచారణ అనంతరం ఆస్తి నష్టం, ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలిపే అవకాశం ఉంది. ఈ టైంలో గంపల బస్తీ రంగారెడ్డి నగర్లో ఒక సాల్వెంట్ గోడౌన్లో ఫైర్ అవుతుందని చెప్పి ఒక మెసెంజర్ ఫోన్ చేశాడు. అంతకు ముందు 2 minutes ముందే మాకు ఈ గండిమైసమ్మ రూట్లో బౌద్ధుపల్లిలో ఒకటి మన డెకరేషన్ గోడౌన్లో ఫైర్ అవుతుందని చెప్పి జీడిమెట్ల వెహికల్ అక్కడ టర్న్అవుట్ అయిన 2 నిమిషాలకి కాల్ వచ్చింది. ఇమీడియట్లీ నేను ఇక్కడ ఉన్న ఫైర్ కంట్రోల్ కాల్ చేసుకుంటూ ప్లస్ సికింద్రాబాద్, సనత్ నగర్, తర్వాత కుక్కడపల్లి, కంటోన్మెంట్ ఈ వెహికల్స్ ఇక్కడ ఇమీడియట్లీ ఇక్కడ టర్న్అవుట్ చేయించాను. ఇక్కడికి వచ్చే వరకు ఇక్కడ ఇల్లీగల్ ఇది ఇక్కడ మనకు సాల్వెంట్ గోడౌన్స్ ఉంటాయి. ఈ గోడౌన్స్ లో ఫైర్ అయింది. ఈ అందులో సాల్వెంట్ ఎక్కువ ఫైర్ అయిపోయి పక్కన ఉన్న ఫ్యాబ్రికేషన్, హనుమాన్ ఇండస్ట్రీస్, తర్వాత స్క్రాప్ గోడౌన్ ఈ మూడిట్లకు క్యాచ్ అయింది. మనం వచ్చేసరికి ఆ సాల్వెంట్ కాబట్టి పక్కకు స్ప్రెడ్ అయిపోయి ఈ 3 కంపెనీలకు ఫైర్ జరిగింది. తర్వాత ఇమీడియట్లీ మా వెహికల్స్ వచ్చిన తర్వాత ఫోమ్ కానీ దీంతో ఈ 3 కంపెనీలను మనం ఫైర్ ని ఇంకా ఎక్స్టెండ్ కాకుండా ఆపగలిగాం. ప్రాణ నష్టం కానీ ఎవరు కానీ ఇల్లీగల్ గోడౌన్స్ కాబట్టి ఎవరు కూడా మనకు అందుబాటులో రాలేదు. ప్రస్తుతానికి మనకి ఏంటంటే ఫైర్ కంప్లీట్ ఆర్పేయాలన్న ఉద్దేశంగా అదే ప్లాన్లో ఉన్నాం తప్ప అది ఏమైంది, ఎట్లా జరిగింది, ఏమైనది, ఓనర్ ఎవరనేది మనకు ఇంతవరకు డీటెయిల్స్ ఎవరికి తెలియదు. ప్రస్తుతానికైతే మనకు సికింద్రాబాద్ వెహికల్, కుక్కడపల్లి వెహికల్, సనత్నగర్ వెహికల్, తర్వాత ఇది కుక్కడపల్లి మన కంటోన్మెంట్ వెహికల్ ఈ 4 వెహికల్స్ పనిచేస్తున్నాయి. ఒక 10-5 minutes లో ఒక 3 వెహికల్స్ విత్డ్రా చేస్తాము. ఇంకా 2 వెహికల్స్
మన జీడిమెట్ల నియరెస్ట్ ఫైర్ స్టేషన్ కాబట్టి ఇది కంప్లీట్ అయిపోయినాక జేసీబీ సహాయంతో మనం ఆ గోడంలో కూడా స్టాప్ గోడంలో కూడా ఫైర్ని కంప్లీట్ చేసి